వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం. మీరందరూ ఎవరితో కొట్లాడకరి, మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ. మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం, చేసి పెడతాం. మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు. వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపిరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరు అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి, ఏ పని ఉన్నా వచ్చి చేయించుకొని పోండి. మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది. మీరందరూ అండగా నిలబడి ఉంది. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదులను నియమిద్దామన్నా నువ్వు ఢిల్లీకి వెళ్ళు, ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని అని చెప్పి వేముల వీరేశాన్ని, మందుల శామెల్ను, గవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ని అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి మన సిద్ధార్థ్ లూత్రాను, అభిషేక్ సింఘ్వీని, వీళ్ళందరినీ న్యాయవాదులను అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం. ఎందుకు వర్గీకరణ చేయాలనే దాని మీద. పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దీంట్లో మీరు అందరు పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏళ్ళ కొద్దీ వాయిదాలు పడుతున్న దాన్ని 7 మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత తలకయ్యే పని కాదు. ఒకరు కూర్చునుడే కష్టం ఉంది. ఇవాళ రేపు 7 మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ను ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పలుతుండో, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేం విభేదాలు లేవు. నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు, కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకు ఏం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను, మోడీని ఎక్కువ నమ్ముతుండ్రు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు. ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, నన్ను చేసిరా. కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది, ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మిన. అందుకే ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తెచ్చుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడ్బందీగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి, అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వాళ్ళు వచ్చి నాతో అడిగినారు. అంటే నేను చెప్పిన, మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా అని. మాకు బిల్లు కావాలి సార్ అన్న. బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పిల్లగాడు ఎంత తెలుగులో చదివినోడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా. దీనికి ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి. చట్టంలో లొసుగులు ఉండొద్దు. మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో గారు దాంట్లో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బందీ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. ఎందుకంటే దీన్ని అందరు ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాలు ఎవరికి అన్యాయం చేస్తలేరు. వీళ్ళు వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన, దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనండి. ఆయన నుంచి ఇవాళ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి. ఎన్నేళ్ళు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఓ సమస్యగా తయారవుతుంది. దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలో ఎప్పుడైనా
చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. పూట ఇంత అన్నం పెడితే కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది. ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు. గ్రామాలలో మాకు తెలుసు, ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగా ఆడబిడ్డని నేను వేసిన. 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ నుంచి ఏ దళితుడు కాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ. తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుందని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం. కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి, ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్ని తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్. ప్లీజ్ మరి సీనియర్ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతామో, ఏ సైకోఫాన్ గా మాట్లాడుతారో వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పని అడుగుతున్నారు, క్షమాపణ చెప్పని అడుగుతారు. ఏంటో నాకు ఏంటో సైకోఫాన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ టాపిక్ ఏమో అర్థం అవట్లేదు. దయచేసి నేను తప్పాడితే మాట టీచర్ నాకు అర్థం లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణతో తొలగించమనండి. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైన సైకో అని చెప్పి మాట్లాడితే, సైకోలో మాట్లాడితే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. సైకో అధ్యక్ష, నేను ముందే చెప్పాను, నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్లో నేను కాదు, దయచేసి నేను ఈ క్వశ్చన్లో నేను సిగ్నేచర్ కాదు. నేను అధ్యక్ష మీ ద్వారా కూర్చోమ్మా ఎందుకు సార్ కూర్చోండి, మంది కదా కూర్చో. అధ్యక్ష, మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దు కూర్చోండి ఇంకో ఫోరం ఏంటంటే వస్తాను, అయిందే మంత్రిగా చెప్పనండి నేను వస్తాను. అధ్యక్ష, హౌస్ ఎజెండా అనేది బిఎస్సి, హౌస్ ఎజెండా అనేది బిఎస్సి నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొచ్చిన సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి, మాకు ఈరోజు మూడు బాగాలేదు, మేము బయట ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, ఎందుకంటే మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, వేరే చైర్మన్ గారు లేరు. దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు, 3 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాను, మీరు అందరూ చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, మేము ప్రింట్ చేసే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీ దగ్గర, లేకపోతే బొచ్చగా ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తే మీరు చదవండి. ఇంగ్లీష్ లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, నోట్ ఇచ్చా అధ్యక్ష. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే మీరే మాకు చెప్పారు,
మా సభ్యుడి నుంచి అన్ని మారుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు. కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు. అన్నిటికీ వివరిస్తాను అధ్యక్ష. ఫస్ట్ మారదు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో నేను చెప్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నారు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఇద్దరు ఏ పాఠశాలలో ఉండాలి. కావాలని